అందరికీ నమస్తే అండి. పుష్ప సినిమా వివాదం తెలంగాణ ప్రభుత్వానికి అండ్ సినీ రంగానికి మధ్య జరిగిన చిన్నపాటి రచ్చ. అది బయట విభేదాలు అంటే ఎవరు ఒప్పుకోరు, కానీ గ్యాప్స్. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా ధాటిగా మాట్లాడిన మాట వాస్తవమే. దాని మీద కాస్త భయపడి ఒక రకంగా ఆత్మరక్షణలో పడిపోయి సినీ పెద్దలందరూ కూడా సీఎం గారిని కలిసి కాస్త ఆఫ్ ద రికార్డ్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్న మాట కూడా వాస్తవమే కాబట్టి జరిగింది. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్ ఈ ఇష్యూ ఇప్పుడు వరకు ఆయన ఎప్పుడు మాట్లాడాల. సో ఓవరాల్గా అసలు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన గొడవ దగ్గర నుంచి సీఎం గారు స్పందించిన తీరు, సినీ పెద్దలు వెళ్ళిన తీరు, మొత్తం అన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారు. ఈరోజు ఆయన చాలా విషయాలను మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన పుష్ప సినిమా గురించి కూడా మాట్లాడారు. నిజానికి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. చాలా సింపుల్గా షార్ట్అవుట్ చేసుకోవాల్సిన దాన్ని చిలికి గాలివాన చేశారు. సో దీనిలో కొంతమంది ఉద్దేశాలు కనిపిస్తున్నాయి అనేటట్టు ఆయన వ్యాఖ్యానించారనమాట. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టలేదు, అలాగని సినీ రంగాన్ని తప్పుపట్ల. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు, చాలా కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు అని చెప్తూ, కింది స్థాయి నుంచి ఎదిగారు, వైకాపా విధానాల తరహాలో ఆయన ఏమి వ్యవహరించలేదు, ఆ రాష్ట్రంలో బెనిఫిట్ అవకాశం ఇచ్చారు, టికెట్ ధర పెంచుకోవడానికి కూడా అవకాశం కల్పించారు, ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి, సలారు, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి, పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు అని చెప్పి ఇవన్నీ చెప్తూ, మొన్న అలాగే పోలీసులది కూడా తప్పు కాదు, పుష్ప 2 థియేటర్ దగ్గర పోలీసులు వ్యవహరించిన తీరు కూడా కరెక్టే, అల్లు అర్జున్ పట్ల అరెస్ట్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా కరెక్టే, చట్టం ప్రకారం వ్యవహరించారు, థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది, పోనీ సీట్లో ఆయన కూర్చున్నాక ఆయన విషయం చెప్పి తీసుకువెళ్లాల్సింది, అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్ళి ఉంటే బాగుండేది, ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచవేసింది, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారు, మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది, తమ ప్రమేయం కూడా లేకుండా తప్పు జరిగిపోయిందని విచారం వ్యక్తం చేయాల్సింది, ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది, అందరూ రేవతి ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చి ఉండాల్సింది, పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది, తన వల్లే ఒకరు చనిపోయారనే వేదంలో అర్జున్ ఉన్నారు, సినిమా అంటే ఒక టీం. సో ఇదంతా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. అసలు సినీ రంగం మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకంత కోపం అవ్వాల్సి వచ్చింది, ఆయన ఎందుకు అసెంబ్లీ సాక్షిగా అంత ధాటిగా మాట్లాడాల్సి వచ్చింది? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మనం వింటే సినీ రంగం వాళ్ళు మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించారే తప్ప హాస్పిటల్కి ఎవరు వెళ్ళాల, అల్లు అర్జున్ ఇంటికే వెళ్ళారు అందరూ. ఆయనకేదో అప్పుడు ఆయన ఇదే డైలాగ్ రేవంత్ రెడ్డి గారు ఒక డైలాగ్ కూడా కొట్టారు, ఆయనకి ఏమైనా కన్ను పోయిందా కాళ్ళు విరిగిందా, ఎందుకు అందరూ అతని ఇంటికి వెళ్ళి పరామర్శించారు, మానవత్వం ఉందా వీళ్ళకి అసలు అని అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న పాయింట్ ఏంటి, రేవతిని వెంటనే రేవతి కుటుంబ సభ్యులను వెంటనే పరామర్శించాల్సింది, వెంటనే మాట్లాడి ఉండాల్సింది, భరోసాగా ఉంటామని హామీ ఇవ్వాల్సింది, ఆలస్యంగా స్పందించారు. అంటే ఇక్కడ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు అనే విషయం అదే. ఆ ఘటన జరిగిన వెంటనే సినీ పరిశ్రమ తరపున హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లాడు వైద్యం జరుగుతున్న ఆ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి ఆ తండ్రికి భరోసా ఇచ్చి అక్కడే మీడియాతో మాట్లాడి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ తర్వాత రేవతి మరణానికి చింతిస్తూ ఇదిగో మా తరపున సినీ రంగం తరపున పుష్ప సినిమా తరపున మేమింత పరిహారం ఇస్తున్నాం, ఇంకా అవసరమైతే ఇస్తాం అని వెంటనే చెప్పుంటే ఈ బాధ వచ్చేది కాదు. సీఎం గారు స్పందించిన తర్వాత, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత, సీఎం గారు స్పందించిన తర్వాత, మళ్ళీ విచారణకు పిలిపించిన తర్వాత, చాలా పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత సినీ పెద్దలందరూ కూడా కట్టకట్టుకొని వెళ్ళారు సీఎం గారిని కలవడానికి. తప్పేగా. సో ఇక్కడ తప్పు మీద తప్పు సినీ పెద్దలు చేసుకుంటూ వెళ్ళారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ ఫస్ట్ అంతా ఆయన పెద్దగా సీరియస్గా రియాక్ట్ అవ్వాల, ఈ ఇష్యూలో అంటి ముట్టినట్టు ఉన్నారు, అబ్జర్వ్ చేశారు. లాస్ట్లో ఈరోజు సమయం వచ్చింది కాబట్టి రెస్పాండ్ అయ్యారు. ఆయన చాలా కరెక్ట్గా చెప్పారు. సినీ పెద్దలు మొదట ఇష్యూ జరిగిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయి ఉంటే బాధ్యత మాది, మా వలన తప్పు జరిగింది, సో మేము బాధ్యత తీసుకుంటామని చెప్పుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. కానీ ఆ మాట ఎవరూ చెప్పాల.
అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు, 25 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తాను అని. కానీ అక్కడ జరిగిన నష్టం గురించి చింతించడం అనేది ఆ వీడియోలో కనిపించలేదు. సో ఆ తర్వాత జరిగిన చాలా పరిణామాలన్నీ కూడా అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా జరిగాయి. సో ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరైతే కరెక్ట్ పాయింట్ చెప్పాడు ఆయన. థ్యాంక్ యూ.